నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. ధర్మాన ప్రసాద్ గారు ఒక మాట అన్నారు. ఆయన ఏమంటున్నారంటే, డబ్బంతా తీసుకెళ్ళి ఈ పెట్టుబడి అంతా అమరావతి మీద మాత్రమే పెడుతున్నారు, మిగిలిన ప్రాంతాలని నిర్లక్ష్యం చేస్తున్నారు. మిగిలిన ప్రాంతాలని మాత్రమే కాదు, మిగిలిన రంగాల్ని కూడా మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇలా అయితే ఎలాగా అని చెప్పేసి ఆయన సూటిగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరి ధర్మాన ప్రసాద్ గారి మాటల్లో నిజమెంత? ఆయన ఎందుకు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు? అసలు ఆయన ఉద్దేశం అంటే ఎప్పుడు చూసినా ఏదో ఒక కుట్ర పండుతూనే ఉంటారు. అమరావతి మీద ఇదొక మరో కుట్ర అని అనుకోవాలా? వైసీపీ వాళ్ళు చేస్తున్న కుట్ర అనుకోవాలా? ఎలా చూడాలి? దీని గురించి తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. అంటే వైసీపీ వాళ్ళు ఎప్పుడు చూసినా ఏదో ఒక కుట్ర పండుతూనే ఉంటారు అమరావతి మీద, లేదా ఏదో ఒక అపవాదం వేస్తూనే ఉంటారు. ఈరోజు ధర్మానా గారు కూడా మాట్లాడుతూ అమరావతి మీదే మొత్తం డబ్బంతా ఖర్చు పెట్టేస్తున్నారు, అమరావతిని తప్ప ఇంకే ఇతర ప్రాంతాలని పట్టించుకోవట్లేదు, ఏ ఇతర రంగాల్ని పట్టించుకోవట్లేదు, ఇంత నిర్లక్ష్యమా అని చెప్పేసి అంటున్నారు. అంటే అమరావతి అభివృద్ధి చెందడం వాళ్ళెవరికి ఇష్టం లేదా? ఎందుకు ప్రతిసారి ఈ విధంగా? నిస్సందేహంగా. ఎందుకంటే ఉత్తరాంధ్ర అనే నినాదం లేకపోతే ధర్మాన సోదరుల గురించి ఎవరు పట్టించుకోరు. ఒకనాడు ధర్మాన సోదరులు వేరు. వాళ్ళకి మామూలుగా కాంగ్రెస్ పార్టీలో పట్టుండేది, వాళ్ళు వివిధ పదవులు నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా ఇద్దరు మంత్రులుగా చేశారు. ఒకనాడు శ్రీకాకుళం జిల్లా వాళ్ళ మాట వేదంగా సాగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా అన్నదమ్ములు ఇద్దరే చేయటం కూడా జరిగింది. కానీ ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇవాళ వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరమైంది. వారసులను తీసుకొచ్చే క్రమంలో వాళ్ళ స్థాయిని వాళ్ళే తగ్గించుకొని ఏం చేయాలో చేస్తూనే ఉన్నారు. మళ్ళీ ఉత్తరాంధ్రలో ప్రాంతీయ విద్వేషాలు రగిలించడం కోసం వాళ్ళ పార్టీ యొక్క సిద్ధాంతాన్ని మళ్ళీ బయటికి తీస్తున్నారు వాళ్ళు. అంత తప్ప గొప్పగా ఏం లేదు. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎక్కడ వస్తుంది? అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఈరోజు ఉత్తరాంధ్రయే కదా. అలాగే నిన్నగాక మనం చూసాం గూగుల్ డేటా సెంటర్. ఈరోజు ప్రపంచంలో అమెరికా తర్వాత వాళ్ళు ఎన్నుకున్న దేశం భారతదేశం, ఇంకెక్కడా లేదు గూగుల్ డేటా సెంటర్. అందుట్లో అది ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర విశాఖకి వచ్చింది. అయినా సరే వాళ్ళు విషయం చిమ్ముతానే ఉన్నారు. ఆర్ఎస్ ఆల్మీటర్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు. ఒకటేంటి చెప్పుకుంటా వస్తే ఈ మధ్యకాలంలో ఉత్తరాంధ్రలో ఎన్ని జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ వాళ్ళకేం కనపడవు. రెచ్చగొట్టే కార్యక్రమం మాత్రమే చేస్తారు వాళ్ళు. నిజంగా వాళ్ళు ఉత్తరాంధ్రకి మేలు చేసేవాళ్లే కనుక అయినట్టయితే, ఉత్తరాంధ్ర మేలు కోరుకునే వాళ్ళు అయినట్టయితే, రాజకీయాలకు అతీతంగా ఉత్తరాంధ్ర కోసమే పాటుపడే వాళ్ళు అయినట్టయితే, వాళ్ళు నిస్సందేహంగా వాళ్ళ గురించి, వాళ్ళ యొక్క పోరాటం గురించి ప్రజలందరూ కూడా మెచ్చుకుంటారు. కానీ ఆ పోరాటం ఏం చేస్తున్నారు వాళ్ళు? ఈరోజు అమరావతిలో ఎంత పెట్టుబడి పెడుతున్నారు? ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు, ఇప్పుడు వచ్చిన పెట్టుబడులు 23 లక్షల కోట్ల రూపాయలు చెబుతున్నారు లెక్కలు. అమరావతిలో 2 లక్షల కోట్ల రూపాయలన్నా పెట్టుబడి పెడుతున్నారా? ఒకసారి లెక్కేసుకుందాం. ఇక్కడ గతంలో మొత్తం అమరావతి కమరావతి అని చెప్పి, భ్రమరావతి అని చెప్పని నినాదం ఏదైతే తీసుకొచ్చారో తిరిగి అదే విధంగా తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉత్తరాంధ్రకు వచ్చేతలకి, ఉత్తరాంధ్ర మొత్తం కలిపి వచ్చేతలకి వాళ్ళకి 34 నియోజకవర్గాలు. ఉత్తరాంధ్ర 34 నియోజకవర్గాల్లో ఈరోజు వాళ్ళకుంది 2 నియోజకవర్గాలు. 2 గెలిచారు వాళ్ళు ఉత్తరాంధ్రలో. అంటే మరి ఎందుకు ఓడిచ్చారు? విశాఖపట్నంలో తప్ప, విశాఖపట్నం జిల్లాలో తప్ప, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 2 గెలిపించారు తప్ప ఇంకెక్కడ ఎందుకు గెలిపించలేదు వాళ్ళని? ఒకసారి వాళ్ళు తిరిగి ఆలోచించుకోవాలి కదా. అంటే ప్రజలు 3 రాజధానుల మాటను ఒప్పుకోకుండా అందరూ కలిసి ఆంధ్రాకి అమరావతి రాజధాని అని చెప్పని 34 నియోజకవర్గాలు ఉన్న ఉత్తరాంధ్రలో 32 నియోజకవర్గాలు కూటమికి ఇచ్చారు. వాళ్ళు శ్రీకాకుళంలో, విజయనగరంలో, విశాఖపట్నంలో సభలో జనం చేత మన ఏకైక రాజధాని అమరావతి అని చెప్పించాడు చంద్రబాబు నాయుడు గారు. ధైర్యంగా, దమ్ముగా చెప్పించాడు. ప్రజలు కూడా ఆమోదించారు. ఈరోజు
అమరావతికి రాజధాని అని చెప్పని వాళ్ళు అన్నారు. రాజధాని డెవలప్ చేయకపోతే ఏది డెవలప్ చేస్తారు? ఇప్పుడు రాజధాని ఆభరణ పెట్టుకుంటామంటే ప్రకటించి మెలకుండా కూర్చుంటారా? పనులు జరగాలి కదా, కట్టడాలు పూర్తి కావాలి కదా, అప్పుడే కదా రాజధాని రూపు వచ్చేది. మీరే అన్నారు కదా దాన్ని రకరకాలుగా. ఈరోజు ఉత్తరాంధ్రకి ఏం అన్యాయం జరుగుతుందో దాని మీద గడపెత్తండి. ఇప్పుడు శ్రీకాకుళంలో జరిగింది, డయేరియాకి సంబంధించి మరణాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడికి కూర్మారావు అనే వ్యక్తి కమిషనర్గా 14 రోజుల క్రితం బాధ్యత తీసుకున్నారు. ఈరోజు ప్రభుత్వం స్పందించేసి ఆ 14 రోజుల్లోని జరగకపోయినా ప్రభుత్వం స్పందించేసి అతను పక్కన పెట్టింది. కారణం ఏంటి? చర్యలు తీసుకుంది. రోజువారీ డేట్ అంటే ఏ రోజుకు ఆ రోజు ఏం జరగాలి, మంచినీళ్ళు సరిగ్గా ఉంటున్నాయా లేవా, పరిశుభ్రంగా ఉంటుందా లేదా, లేకపోతే దానికి సంబంధించినటువంటి అంటే ఏ రోజుకు ఆ రోజు మామూలుగా ఇలాంటి వ్యాప్తి చెందకుండా ఉండటం కోసం ఏమేమి వాడుతున్నారు, అవి సరిగ్గా ఉండయా లేవో చూసుకోలేదనే దాని మీద 14 రోజులైనా కూడా అతను పక్కన పెట్టింది. మరి మీ ప్రభుత్వం మీరుండగా ఎప్పుడైనా ఇలాంటి సంఘటన జరిగితే అధికారిని కానీ ఎవరికైనా శిక్షలు వేశారా? ఏదన్నా జరిగిందనుకో, ఇప్పుడు జంగారెడ్డిగూడెంలో జరిగింది ఆ రోజు, సారా వల్ల మరణాలు సంభవించినాయి. ఏమన్నారు? సహజ మరణాలు అని చెప్పని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పాడు. కల్తీ సారా అని చెప్పి ప్రపంచం మొత్తం తెలుసు, కానీ కప్పెట్టారు. దానికి సంబంధించిన ఏ అధికారి మీద చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు మామూలుగా మన కరోనా వచ్చిన సందర్భంలో తిరుపతిలో ఉన్నటువంటి రియా హాస్పిటల్ చూసుకుంటే మనం ఆక్సిజన్ లేక చనిపోయారు. ఎంత ఘోరం అది! దాని మీద ఎలాంటి చర్యలు లేవు. అంటే ఇప్పుడు వీళ్ళు చేసింది అంటే వీళ్ళు స్పందిస్తున్నారు. ఈ ప్రభుత్వం అనేది స్పందిస్తుంది. అలాంటి ఏదైనా ఎక్కడైనా జరిగితే దానికి బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి వీళ్ళు ఎన్నికట్టలేదు. వీళ్ళు స్పందిస్తున్నారు. కానీ మీ దగ్గర అసలు ఎప్పుడు స్పందన లేదు కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందంటే దెయ్యాలు వేదాలు వల్లించిన సందంగా ఉందే తప్ప నిజంగా సమస్యల మీద ఏదైనా ఉంటే, ఇప్పుడు రహదారులు చేయట్లేదు, మాకు రావాల్సినటువంటి నీటి ప్రాజెక్టుల్ని ఆపేశారు, పథకాలు ఆపేశారు, మాకు ఇక్కడ పరిశ్రమలు పెట్టలేదు, ఇది కదా మాట్లాడాల్సి. ఈరోజు ఒకప్పుడు నాకు తెలిసి ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ శ్రీకాకుళం నుంచి వలస వచ్చిన వాళ్ళు హోటల్లో పనిచేసేవాళ్ళు, లాడ్జిల్లో పనిచేసేవాళ్ళు, వాచ్మెన్లుగా ఉండేవాళ్ళు, ఇలా రకరకాల పనులు చేస్తూ కనపడతా ఉండేవాళ్ళు. కానీ 2014 నుంచి ఎందుకు తగ్గింది గ్రాడ్యువల్గా? ఏదో ఒక ఉపాధి దొరుకుతూ ఉంది. ఈరోజు ఒరిస్సా, బీహార్ వాళ్ళు కనపడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా. ఎందుకు తగ్గారు? ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచి వాళ్ళకి ఏదో ఒక ఉపాధి కలుగుతూ ఉంది. 5 సంవత్సరాల్లో మీరు నాశనం చేశారు కాబట్టి మళ్ళీ వాళ్ళు వలసబాట పెట్టారు. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి వాళ్ళకి పనులు కల్పిస్తూ ఉంది. ఇక్కడ కూటమి ప్రభుత్వం అన్నీ సవ్యంగా చేస్తుందని నేను చెప్పను. ఆ పొరపాట్లు మీరు నిజంగా ఎత్తి చూపండి, దాని మీద పోరాటాలు చేయండి. అంతే తప్ప మళ్ళీ పాడిందే పాటరా పాచిపళ్ళ దాసుడా అన్నట్టు తిరిగి అమరావతి మీద మీరు ఎన్నిసార్లు విషం కక్కితే జనం మిమ్మల్ని అంత అంధపాతాళానికి తొక్కేస్తారనే విషయాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు. అంటే వైసీపీ వాళ్ళు ఇటు తెలంగాణ నుండి తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అందరూ కలిసి కట్టుకుని అమరావతి మీదే పడుతున్నారు. అమరావతి అభివృద్ధి చెందితే వీళ్ళందరికీ వచ్చే నష్టం ఏంటి? అంటే ఇక్కడ ఏంటంటే అమరావతి, ఆంధ్రప్రదేశ్ ఇవి రెండూ గనక అభివృద్ధి చెందకపోతే తెలంగాణ ఇక్కడ రియల్ ఎస్టేట్ కావచ్చు, తెలంగాణలో పరిశ్రమలు కావచ్చు, ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళకి ఆదాయ మార్గాలు వస్తాయి. వాళ్ళు కోరుకోవడం తప్పులేదు. వాళ్ళు ఏ విధంగా కోరుకోవాలంటే మేము బాగుండాలి, మాతో పాటు పక్కాళ్ళు బాగుండాలనుకోవాలి. అంతే తప్ప పక్కాళ్ళు నాశనం అయిపోయి మేము బాగుండాలని కోరుకోవడం అనేది ఏ రాష్ట్రాలకి, ఏ పక్కింటి వాళ్ళకి కూడా మంచిది కాదు. అంటే గత 5 ఏళ్లలో 2019 నుండి 24 వరకు చూసుకుంటే మీ రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారు. ఈరోజు రాజధాని ఉంది అని చెప్పుకునే సిచ్యువేషన్కి వస్తే దీన్ని అడ్డుకోవడం కోసం రాష్ట్రంలోనే ఒక నియోజకవర్గం, అందులోనే సామాన్య ప్రజలు కూడా కలిసి ఉండడం ఎలా అనుకోవాలి? కనీసం వాళ్ళకి అర్థం కావట్లేదు భవిష్యత్తు అంటే రాజధాని ఉండాలని. అంటే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే రాజధాని పనులు పూర్తయిపోతాయి ఈ టెన్యూర్లలో. రెండవది ఈ పెట్టుబడులు వస్తున్నాయి. దీనివల్ల సామాన్యుడికి కూడా చేతి నిండా పని దొరుకుతుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. భవిష్యత్తులో ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, స్వతంత్రంగా బతుకుతారు. బ్రతికినప్పుడు ఇప్పుడు దాకా ఓట్లు బ్యాంక్గా చూసుకున్న కొన్ని వర్గాలకి వాళ్ళకి వెలుసుబాటు వచ్చేసి వాళ్ళ చేతి నిండా పని దొరికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు గౌరవంగా బతికినప్పుడు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే సమయంలో
ఏ పార్టీ మేలు చేస్తుంది, ఏ పార్టీ వల్ల మనకి మేలు జరిగింది, ఏ పార్టీ వల్ల రాష్ట్రం బాగుందని చెప్పని ఆలోచించుకొని విఘ్నతతోటి ఓటేశారనుకో వీళ్ళకి భవిష్యత్తు ఉండదు కదా, వీళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు ఉండరు కదా. ఇప్పటికైతే వీళ్ళు ఎక్కడికన్నా వస్తున్నారు అంటే మా గ్రామం రావద్దు బాబు అనే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు అలా ఉన్నాయి. ఇప్పటికి కూడా విషం చిమ్ముతూ ఇంకా రాష్ట్రంలో కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేయటమే తప్ప ప్రజా సమస్యల మీద పోరాడి ప్రభుత్వం ఏదైనా పొరపాటు చేస్తుంటే నిలదీసి మంచి మార్గంలో తీసుకెళ్లే కార్యక్రమం చేయకుండా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి 11 స్థానాలకు పరిమితం అయిపోయారు. అంటే వాళ్ళు ఆ స్థాయి దాటి బయటికి ఆలోచించలేరు, ఆ స్థాయి దాటి బయటికి రాలేరు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఇంకెన్నాళ్ళుండా ఏం చేసినా ప్రజలు వాళ్ళని నమ్మే పరిస్థితిలో లేదు. కాబట్టి రేపు ఆ 11 కూడా ఉండే పరిస్థితి అయితే కనపట్టలేదు. రైట్. కానీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి వాళ్ళ కళ్ళకు కనపట్టలేదు. చిన్న చిన్న పొరపాట్లను భూతత్వంలో చూపిస్తూ వాళ్ళు పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్నారు. విఘ్నులైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరోసారి వైఎస్ఆర్టీపీ ట్రాప్లో పడతారని అయితే నేనైతే భావించట్లేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.